నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రముఖ తమిళ నటుడు సంతానం నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ హారర్ కామెడీ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని కిస్సా 47 అనే పాట తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని అవమానించేలా ఉందని ఆరోపిస్తూ సేలంకు చెందిన బీజేపీ లీగల్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమానంద్ దర్శకత్వం వహించిన డీడీ నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ చిత్రానికి ఆప్రో సంగీతం అందించారు. ఇక సంతానంతో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వ రాఘవన్, నిజల్గల్ రవి, రెడ్డిని కింగ్సింగ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 16న విడుదల కాబోతుంది. எல்லாருமே ஈக்குவல், அம்மா மேல சத்தியம், சினிமா மேல பைத்தியம், ஈ அடிச்ச காப்பிக்கெல்லாம் ரிவ்யூ தாண்டா வைத்தியம். பார்க்கிங் காசு கஷ்டப்பட்ட காசு, பாப்கார்ன் ஸ்நாக்ஸ் இஷ்டப்பட்டு சாப்பிட்டா நாளைக்கு என் படம் ரிலீஸ். தில்ல இருந்தா ரிவ்யூ பண்றா பார்க்கலாம். அண்ணன் போஸ்டுக்கு அகிலமு வெயிட்டிங், கமெண்ட் செக்ஷன்ல ஃபேன்ஸ் எல்லாம் ஃபைட்டிங். படம் எப்படி இருக்கு பார்க்கிங் காசு, பாப்கார்ன் டாக்ஸ், ஹீரோயின் நடிப்பு, ஃபேன்ஸோட நிலைமை. கமலா மிஸ் கிளாஸ் நான் விமர்சிச்ச 8th இல்ல, OTT சீரிஸ் எல்லாம் பாப்பேன் ஒரே நைட் இல்ல, ஃபர்ஸ்ட் டே ஃபர்ஸ்ட் ஷோ போட்டோ எடுப்பேன் டைட் இல்ல, போட்ட வலை தளத்தில் இறங்கின களத்தில், பிஞ்சரோட ப்ரீக்வல், நோலனோட சீக்வல், ஸ்பைக்கிலிக்கு முன்னாடி எல்லாருமே ஈக்குவல், அம்மா மேல சத்தியம், சினிமா. ఇక ఇప్పటికీ విడుదలైన కిస్సా 47 పాటలో సంతానం సినీ విమర్శకుడి పాత్రలో కనిపించనున్నాడని విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కెలుతి సాహిత్యం అందించిన ఈ పాటకు ఇంటర్నెట్లో విశేషమైన స్పందన లభించింది. అయితే ఈ పాటలో ఉపయోగించిన గోవిందా గోవిందా అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుపతి ఎలుమలయన్ ఏడుకొండలు ఆలయాన్ని, హిందువుల ఆరాధనా సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతో వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక భగవంతుడికి అంకితం చేయబడిన భక్తి గీతాలలో వినిపించే ఈ పవిత్రమైన పదాలను పాటలో దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వెంటనే ఈ పాటను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. எல்லாருமே ஈக்குவல், அம்மா மேல சத்தியம், சினிமா மேல பைத்தியம், ஈ அடிச்ச காப்பிக்கெல்லாம் ரிவ்யூ தாண்டா வைத்தியம். பார்க்கிங் காசு கஷ்டப்பட்ட காசு, பாப்கார்ன் ஸ்நாக்ஸ் இஷ்டப்பட்டு சாப்பிட்டா நாளைக்கு என் படம் ரிலீஸ். தில்ல இருந்தா ரிவ்யூ பண்றா பார்க்கலாம். அண்ணன் போஸ்டுக்கு அகிலமு வெயிட்டிங். అయితే సేలం మున్సిపల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దాఖలైన ఫిర్యాదులో నటుడు సంతానం మరియు డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర యూనిట్ పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ టీం గట్టిగా కోరింది. అయితే సినిమా విడుదలకు కేవలం 4 రోజుల వ్యవధి ఉండగానే ఈ వివాదం తలెత్తడంతో డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు 2 నెలల క్రితం విడుదలైన ఈ పాటపై ఇప్పుడు అకస్మాత్తుగా ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. பார்க்கிங் காசு கஷ்டப்பட்ட காசு, பாப்கார்ன் ஸ்நாக்ஸ் இஷ்டப்பட்டு சாப்பிட்டா நாளைக்கு என் படம் ரிலீஸ். தில்ல இருந்தா ரிவ்யூ பண்றா பார்க்கலாம். அண்ணன் போஸ்டுக்கு அகிலமு வெயிட்டிங், கமெண்ட் செக்ஷன்ல ஃபேன்ஸ் எல்லாம் ஃபைட்டிங். படம் எப்படி இருக்கு பார்க்கிங் காசு, பாப்கார்ன் டாக்ஸ், ஹீரோயின் நடிப்பு, ஃபேன்ஸோட நிலைமை. கமலா மிஸ் கிளாஸ் நான் விமர்சிச்ச 8th இல்ல, OTT சீரிஸ் எல்லாம் பாப்பேன் ஒரே நைட் இல்ல, ஃபர்ஸ்ட் டே ஃபர்ஸ்ட்
ஃபர்ஸ்ட் ஷோ போட்டோ எடுப்பேன் டைட்டில் போட்ட வலை தளத்தில் இறங்கின களத்தில் பிஞ்சரோட ப்ரீக்வல் நோலனோட சீக்வல் ஸ்பைக்கிலிக்கு முன்னாடி எல்லாருமே ஈக்குவல் அம்மா மேல சத்தியம் சினிமா மேல பைத்தியம் ஈ அடிச்ச காப்பிக்கெல்லாம் ரிவ்யூ தாண்டா வைத்தியம் பார்க்கிங் காசு கஷ்டப்பட்ட காசு பாப்கார்ன் ஸ்நாக்ஸ் இஷ்டப்பட்டு சாப்பிட்டா நாளைக்கு என் படம் ரிலீஸ் தில் இருந்தா ரிவ்யூ பண்றா பார்க்கலாம். அண்ணன் போஸ்டுக்கு அகிலமும் வெயிட்டிங். రైట్, ఇక ఈ రీమిక్స్ కి రచనకి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు వామన శర్మ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. అమ్మా వాసుదేవ నమస్తే అమ్మా. ఎస్, వామన శర్మ గారు చెప్పండి, అసలు కిస్సా 47 అనే పాటను కూడా రీమిక్స్ చేస్తూ రచ చేస్తూ ఉన్నారు, చూసుకున్నాం మనము. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అనే అంటే అలా కూడా ఆలోచించకుండా ఇలా గోవిందా గోవిందా అనే పాటను కూడా రిలీజ్ చేయడం ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ వర్షన్ ఏంటి? ముందుగా నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మనం ప్రతి ఒక్క దీనిలో కూడా ప్రారంభించేటప్పుడు ఒక దైవ శ్లోకం చెప్తాం. అంటే దైవం అనేది చాలా గొప్పది. ఇలాంటి దైవాలు శాస్త్రాల మీద అలాగే వేదాల మీద సనాతన ధర్మాన్ని కించపరిచే విధానంలో సినిమాలు పాటలు అనేవి చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని నా యొక్క మనవి. ప్రథమంగా చెప్పుకుంటే శ్రీనివాసుడి యొక్క గోవింద నామాలతో శ్రీనివాస గోవింద అనే పాట ఒకటి రచించారు తమిళియన్ సంతానం ఆ హీరో యొక్క సినిమాలో. అది హిందువుల యొక్క మనోభావాలని భగవంతుని దూషించే విధానంలో చేశారు కాబట్టి ఇలాంటి పాటలు ఇంకెవరైనా చేయకుండా ఇప్పుడు చేసే ఎవరైతే పాటలు రచించారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ యాజమాన్యంకి అలాగే ప్రభుత్వానికి హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళి సరైన పద్ధతిలో వాళ్ళ గుణపాఠం చెప్పాలని మా మనవి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. ఎంతో వేల మంది కోట్లాది మంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి స్వామివారి యొక్క దర్శనానికి కాళ్ళనడక వెళ్ళేవాళ్ళు, ఎంతో ప్రయాణం చేసి వచ్చి స్వామివారి దగ్గర వేచి ఉండి దర్శనం చేసుకోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఎంతో శక్తి ఉంది. అక్కడంత శక్తి ఉంది కాబట్టి చాలా మంది జనాలు వెళ్తారు, భక్తాదులు వెళ్తారు, ఎన్నో కోరికలు ఉంటాయి. అలాగే స్వామివారికి కావలసినవన్నీ కూడా సమర్పిస్తుంటారు. ఎందుకోసం అంటే ధర్మం భక్తి మనకి అత్యుష్టమైనది కాబట్టి ఇలాంటి స్వామివారి మీద అలాంటి పాటలు రచించడం చాలా తప్పుగా భావిస్తున్నాం. కాబట్టి ఈ పాటను ఎవరైతే రచించారో, ఈ సినిమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, వామన శర్మ గారు థ్యాంక్ యూ అండి. అలాగే బంగారయ్య శర్మ గారు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి బంగారయ్య శర్మ గారు. నమస్తే అమ్మా. బంగారయ్య శర్మ గారు చెప్పండి, భగవంతుడికి అంకితం చేయబడిన పాటకు సంబంధించి ఇలా రీమిక్స్ చేస్తూ అంటే గోవింద నామస్మరణను దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. మరి ఈ రీమిక్ పాటకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్య ఏమైపోయిందంటే అమ్మా, బాగా పాపులర్ గా ఉన్నదాన్ని దేన్నైనా వంక పెడితే ఆటోమేటిక్ గా మనకి పాపులారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి సెల్ఫ్ ట్యూన్స్ కొట్టుకుండే తెలివితేటలు తగ్గిపోయినాయి కదా. అందుకని మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సొంత ట్యూన్ కొట్టగలిగే శక్తి లేక ఉన్న ట్యూన్ కి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం ఒకటి. రెండు, మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనుకోండి అమ్మా, వాడి ప్యాంటు చొక్కా వాడిదేదో వాడిని చూస్తారు, మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నడి కూడల్లో నిల్చొని ఉన్నట్టుండి చొక్కా పరాపరా చించుకొని గాడిదలాగా ఓండ్ర పెట్టి ఓ మట్టి కుండ బాలగొట్టాడు అనుకోండి మధ్యలో నిల్చొని, ఏదో విచిత్రం ఉంది అని జనాలు మూగి చూస్తారు. అలా కొట్టేవాడి మెంటాలిటీ ఏదో ఈ పాట రాసినటువంటి వాడి మెంటాలిటీ కూడా అంతే స్థాయి మెంటాలిటీ. ఇది ఇప్పుడు ఒక చిన్న మాట అమ్మ, మనకి జనగణమన పాట ఉంది.
ఈ జనగణమన పాట ఆ ట్యూన్ ని ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ కోసం పెడితే ఏమయ్యేదమ్మా? దేశం అట్టుడికేదా కాదా? అది ఎంత ఘోరమైన అపరాధమో గోవిందుడికి సంబంధించి ఆయన పరాత్పరుడు, ఆ భగవంతుడు అత్యంత ప్రేమతో భక్తితో ఆయన మీద కట్టుకున్నటువంటి ట్యూన్ ని అపహరించి ఆ ట్యూన్ వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా తీయడం అనేది కూడా అంతే దుర్మార్గమైనటువంటి పని. నిజంగా ఆ పాకిస్తాన్ లో టెర్రరిస్టులు మొన్న పహల్గామ్ లోకి వచ్చి ఇక్కడ చేసినటువంటి దాష్టికం ఎలాంటిదో భౌతికంగా మానసికంగా ఈ పాట రాసినటువంటి వాడు చేసినటువంటి దాష్టికం కూడా అలాంటిదే. అక్కడ ఆపరేషన్ సింధూర్ చేశారు, ఇక్కడ ఆపరేషన్ సాంగ్ ధూర్ అని. చక్కగా ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఎండగట్టి మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఉండేట్టుగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. ఇలాంటి తప్పుడు పనులు చేసినటువంటి దాంట్లో నటించిన సంతానం కానివ్వండి, ఆ ప్రేమానంద్ కానివ్వండి, ఆ డిడి నెక్స్ట్ లెవెల్ అనేటువంటి సినిమా కానివ్వండి, వీటిని బ్యాన్ చేయడమే కాకుండా ఈ సినిమాని ఇప్పుడు ఈ పాట దేనికోసం పెట్టుకున్నాడు? పాపులారిటీ కోసం పెట్టుకున్నాడు. Yes. ఈ పాపులారిటీ పాట వల్ల రాకూడదు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ సినిమాని బ్యాన్ చేసి నష్టపోయాడు అన్న దాని మీద పాపులారిటీ ఇవాళ సమాజంలో ఇలాంటి వాళ్ళకి రావాలి. టిటిడి లాంటి సంస్థ డెఫినెట్ గా ఏది జనాలు వస్తే శ్రీవాణి టికెట్ కి మాకు డబ్బులు ఇచ్చారా, మాకు అర్చనం దర్శనాలకి టికెట్ ఎంత వచ్చింది, మా గవర్నమెంట్ మేము నడిచాం కాదు. ఖచ్చితంగా టిటిడి ఈ పాట మీద యాక్షన్ తీసుకొని ఇండియాలో ఏ ఒక్క చోట విదేశాల్లో కూడా ఎక్కడ వాళ్ళు మళ్ళీ ప్రచురణ చేయలేకుండా ఆ మొత్తము టోటల్ కంటెంట్ ని సీజ్ చేసి జైల్లో పెట్టించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది. లేదా టిటిడి వదిలిపెట్టి ఆ ధనాన్ని ఏవైనా మాలాంటి హిందూ సంస్థలకు ఇస్తే మేం చేస్తాం. మరి ఆ గోవిందుడి డబ్బు తింటూ ఆ గోవిందుడి పాటని ఇలా వచ్చినప్పుడు దాని మీద రియాక్ట్ తక్షణమే అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, ప్రతి ఒక్క గాయపడ్డ భక్తుడికి అందరికీ కూడా ఉంది. ఈ తీసినటువంటి వాడు నా దృష్టిలో ఏదో విదేశీ కుట్ర కూడా ఇందులో ఉంది. ఈ భారతదేశంలో ఉండేటువంటి ధర్మాల మధ్యలో చిచ్చు పెట్టి గొడవ చేయడానికి కూడా ఇది ఒక పన్నాగం అయి ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ముందరికి తీసుకెళ్లాలి. నిజంగా బీఆర్కే న్యూస్ నేను చాలా అభినందిస్తున్నానమ్మా. ఇలాంటి కార్యక్రమాలు గట్టిగా చేపట్టి ఈ పని పూర్తయిన దాకా ఉద్యమం లాగా దీన్ని తీసుకొని ముందరికి వెళ్ళాలి అని కోరుతూ, చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనికి తక్షణమే ఏదో కఠినమైన చర్యలు జరగాలి. ఎస్ బంగారయ్య శర్మ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే వామన శర్మ గారు చెప్పండి, అసలు అంటే కేవలం దాదాపు 2 నెలల క్రితం మాత్రమే విడుదలైన ఈ పాటకు ఇప్పుడే ఎందుకు వివాదం తలెత్తింది? అకస్మాత్తుగా ఫిర్యాదు కూడా నమోదైంది అని చెప్పేసి కూడా మరో వాదన ఉంది. మరి దీనిపై మీరేమంటారు? 2 నెలల నుంచి అంటే ఈ యొక్క పాట బయటికి రాలేదమ్మా. ఓకే, ఈ మధ్య కాలంలో దాని మీద అవగాహన పెట్టి మన బీజేపీ నాయకులు అవ్వచ్చు, హిందూ ధర్మ రక్షాదలు ఎవరైనా, మన హిందూ సనాతన ధర్మంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పాటను పాపులారిటీ చేసి బయటికి తీసుకొచ్చారు. ఈ యొక్క పాట మీద వివాదం 2 నెలల క్రితం ఎందుకు రాలేదంటే తగిన వాళ్ళు చర్య తీసుకోలేకపోవడం వల్ల రాలేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరం, మన గురువు గారు బంగారయ్య శర్మ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్క హిందువులందరూ కూడా దీని మీద అవగాహన పెట్టి ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ రోజు వాళ్ళకి అవకాశం ఇస్తే రేపు పొద్దున మన దేశం మీద కూడా అలాంటి రిమిక్స్ చేసే అవకాశం ఉంటుందేమో, మన ధర్మం మీద కూడా రిమిక్స్ చేసే అవకాశం ఉంటుందేమో అని ఒక ఆకాంక్ష, ఇంకా సనాతన ధర్మం దిగజారిపోతుందేమో అన్న భావనతో ముందుకు వస్తున్నారు అందరూ. 2 నెలల క్రితం విడుదల అయిందో లేదని కొంచెం బయటికి రాలేదు. ఈ యొక్క 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క పాటని ఏదో శ్రీనివాస గోవింద పాట చేసిన వాడు పెద్ద దుర్మార్గుడు అనుకోవడమే. వాడు మళ్ళీ అంటాడు తిరుమలకి నేను వస్తుంటాను, తిరుమలకి కాలినడక మీదే వెళ్తుంటా. అంత భక్తి ఉండేవాడు భగవంతుడి మీద ఇలాంటివి రాయడం అని అసందర్భం అనుకుంటున్నాను నేనైతే. దీన్ని ఏమంటారంటే వినాశకాలే విపరీత బుద్ధే. భగవంతుడికి అప్పుడు పూర్వకాలంలో ఏముండేది, కొంచెం దూరంగా పరీక్ష పెట్టేవాడు. ఇప్పుడు భగవంతుడు అలాగే కలియుగ ధర్మంలో ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలో వెంటనే భగవంతుడు చూపిస్తున్నాడు. అది దగ్గరలోనే ఉంది. కానీ
ఇలాంటి పాటలు కానీ కఠినంగా ఎవరైనా మళ్ళీ రాస్తే మాత్రం సరైన చర్యలు మేము తీసుకుంటాం. శాస్త్రాల మీద, అలాగే హిందువుల మీద, అలాగే భగవంతుల మీద, వేదాల మీద కూడా పాటలు రాసే వాళ్ళ మీద సరైన చర్యలు అయితే మేము తీసుకుంటాం. ఇందాక మన గురువు గారు అన్నట్లుగా టీటీడీ యాజమాన్యం స్వామివారి దగ్గరికి వచ్చి విఐపి దర్శనాలు ఇవ్వడం కాదు, స్వామివారి దగ్గరికి విరాళాలు అందుకొని ముందుకు నడిపించడం కాదు, స్వామివారి మీద ఇలాంటి చెత్తపాటు రాసిన వెధవల్ని సరైన యాక్షన్ తీసుకొని వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని సరైన వేతనం వాళ్ళ మీద వేయాలని మా భావన. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఇకపైన ముందుకు నడిపించకుండా ఇలాంటి చెత్త వెధవలు ఎవరైతే పాటలు రాస్తున్నారో వాళ్ళందరి మీద కూడా సరైన పద్ధతిలో సెక్షన్స్ కింద హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది నాయకులు వెళ్తున్నారు, హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కూడా వెళ్తున్నారు. దీని మీద సరైన యాక్షన్ కూడా జరుగుతుంది, స్వామివారికి న్యాయం జరుగుతుంది, హిందూ ధర్మానికి కూడా సరైన న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఓకే వామన శర్మ గారు, అలాగే ఇప్పుడు మరి బంగారయ్య శర్మ దగ్గరికి వెళ్దాం. బంగారయ్య శర్మ గారు చెప్పండి, అంటే ఈ పాట రీమిక్స్ పాట రిలీజ్ అయ్యింది, ఒక పక్క వివాదం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు అని అనుకోవాలంటారు ముఖ్యంగా? అమ్మా, ఇక్కడ ఎవరు అతన్ని గోవిందుడి మీద ఈ పాటని కాపీ కొట్టుకోమని జనాలు ఎవరు అడగలేదమ్మా. వాళ్ళందరూ చాలా భక్తితో ఉన్నారు. తప్పెవడిది అంటే మ్యూజిక్ డైరెక్టర్ది తప్పు, ఆ సినిమా డైరెక్టర్ది తప్పు, అందులో నటించినటువంటి బృందం ఎవరెవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళందరిది తప్పు. దాన్ని చూసిన తర్వాత ఏమాత్రం రియాక్ట్ కాకుండా హాయిగా ఏం మా సొమ్మేం పోయిందిలే అని కూర్చుండేటటువంటి ప్రతి ఒక్కళ్ళది తప్పే. దీంట్లో ఫలానా వాళ్ళ తప్పు. తర్వాత 2 నెలల క్రితం రిలీజ్ అయితే ఇప్పుడు ఎందుకు అనే మాట ఇందాక మీరు అన్నారు. 2 నెలల క్రితం జరిగినప్పటికీ పెహల్గావ్ ఎప్పుడు అటాక్ జరిగిన రోజే బాంబు పడదు, దాని పాపం పండిన నాడు పడుతుంది. వాళ్ళ నిజంగా పాపం పండి ఈ పని చేయటం. తిరుమలకి నేను వెళ్తాను అంటే తిరుమలకి నువ్వు నన్ను ఉద్ధరించడానికి వెళ్ళట్లా, తిరుమలకి ఆ డైరెక్టరో ఆ యాక్టరో వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వెళ్తున్నారు. కానీ మాకు లేని దరిద్రాన్ని మా బుద్ధి లోపలికి అంటగట్టడానికి నువ్వు తిరుమలకి 100 సార్లు వెళ్ళినా 1000 సార్లు వెళ్ళినా నీకు హక్కు లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బతికే ప్రతివాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగానే బతకాలి, కానీ దాన్ని ధిక్కరించేటట్టు బతకూడదు. ఈ కాన్స్టిట్యూషన్ లోనే నేను ఉంటున్నాను కదా అని, ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ని ఆదరించడం ఎంత అవసరమో ఈ ధర్మములో నువ్వు ఉండి నిజంగా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండి వెళ్తున్నప్పుడు ఆ పాటని ఈ స్థాయికి దిగజార్చినటువంటి వాడు ఇండియన్ అయ్యుండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న క్రిమినల్ ఎలాంటి వాడో, తిరుమల గుడికి వెళ్తూ తిరుమల గుడిలో దండం పెట్టుకొని వచ్చే ఇతను కూడా అలాంటి క్రిమినలే. కాబట్టి ఇలాంటి ఈ చర్యలు చేసేవాడని, సమాజంలో ఈ విధంగా ఎదుటి వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా క్షమించకూడదమ్మా. చాలా కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి ఇలాంటి వాటికి. ఆ చట్టాలన్నీ కూడా సక్రమంగా అమలు చేయబడాలి. దాని మీద నమ్మకం ఉండాలి అంటే, చట్టాల మీద నమ్మకం కలగాలి అంటే శిక్ష వెంటనే కంటి ముందు కనిపించాలి. 2 శిక్ష వేయాలి, 1 చట్టం వేయాలి, 2 వెంకటేశ్వర స్వామి కూడా వాళ్ళకి శిక్ష వేయాలి అని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నాను భగవంతుణ్ణి. ఈ పాటకి సంబంధించి మరి వివాదం అయితే కొనసాగుతుంది నేపథ్యంలో, అంటే టీటీడీ ఏమైనా స్పందించిందంటారా దీనికి సంబంధించి, పాటకి సంబంధించి? నాకు తెలిసి ఇప్పటిదాకా ఏం స్పందన కనిపించలేదమ్మా, కానీ స్పందించి తీరాలి. ఏది గోవిందుడి మీద డబ్బులు తీసుకోవడం కాదు, వెళ్ళినటువంటి జనాల్ని గోవింద అంటానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ఆపడం, ఆ గోవింద పదాన్ని తిరుమలలో ఆపుతారు, ఇదే గోవింద పదాన్ని తీసుకొని వెళ్ళి ఎవడిష్టం వచ్చినట్టు వాడు పాటల్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకోడెవడో వస్తాడు, ఇంకో కీర్తనలు ఏవో విశ్వనాథాష్టకం తీసుకొని బ్రహ్మమురారి సురార్చిత లింగం అనే దాని మీద ఒకటి చేస్తాడు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సనాతన ధర్మంలో ఉండేటటువంటి ట్యూన్స్, సొంత ట్యూన్స్ కొట్టుకోవడం చేతగాక కాపీ కొట్టడము, అది నిజంగా అదేదో సినిమా వస్తుంది, నాగార్జున గారు బ్రహ్మానందాన్ని కొట్టినట్టు కొట్టాలి ఇది రాసినటువంటి వాడిని, మామూలుగా కొట్టకూడదమ్మా. చాలా 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 పెద్ద మిస్టేక్. టీటీడీ దీనికి తక్షణమే స్పందించి తీరాలి, ఇది హిందువుల డిమాండ్. తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ
మిగతా ఏ ప్రభుత్వమైనా వాళ్ళ ప్రభుత్వాల్లో గొడవలు ఉండకూడదు, మనస్సుకి కల్లోలం కలగకూడదు అంటే ఇలాంటి వాటి మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి మేము పంపించేది, రేవంత్ రెడ్డి గారికి, ఎంకే స్టాలిన్ అయినా ఎవరైనా సరే అందరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకొని తీరాలి. ఓకే బంగారే శర్మ గారు, అలాగే వామన శర్మ గారు మీరు చెప్పండి, ఈ పాటకు సంబంధించి ఈ సినిమా కేవలం 4 రోజులు మాత్రమే ఉంది రిలీజ్ కి సంబంధించి. మరి పోలీసుల ఫిర్యాదుతో రిలీజ్ ని కానీ లేదంటే పాటని సంబంధించి కానీ ఆపే ప్రయత్నం అయితే ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఆపే ప్రయత్నం అయితే ఉందమ్మా. ఆపకపోతే మాత్రం దీనివి పాట మీద, ఈ సినిమా మీద కఠినమైన చర్యలు మా హిందూ ధర్మం వెళ్తుంది. ఖచ్చితంగా ఈ విషయం మీద మేము ఖండిస్తాం. ఆపకపోతే మాత్రం వాళ్ళకి భగవంతుడు ఆపేస్తాడు. వాయు దిగ్బంధన అనే ఒక శాస్త్రం ఉందన్నమాట. అదొక శాస్త్రంలో వాయు దిగ్బంధనం ఆ శ్రీనివాసుడే చేసేస్తాడు. అది ఎలా? మానవ రూపేణ ఆ భగవంతుడు. మొన్న ఇందాకలు అడిగారు మీరు, ఏమిటి 22 నెలల క్రితమే అయింది కదా, ఇప్పుడు మీరు దీనికోసం యాక్షన్ తీసుకుంటున్నారంటే ఇప్పుడు వాడికి పాపం పండింది. ఆ సినిమా ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో, ఎవరైతే నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, ఎవరైతే కర్తలు ఉంటున్నారో మన ద్వారానే చేయిస్తున్నాడు. కాబట్టి ఆ పాపం పండింది కాబట్టి మా ద్వారా, మీ ద్వారా, ప్రజలందరి ద్వారా, హిందూ ధర్మం, సనాతన ధర్మంలో భక్తాదులందరి ద్వారా కూడా ఈ సినిమా మీద దృష్టి పెట్టండి. ఆ సినిమాను ముందుకు నడిపించకుండా ఆప్ చేయండి అని మనందరికీ ఆ శ్రీనివాసుడు సందేశం ఇచ్చాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ సినిమాని ఆప్ చేయించాలి. ఆప్ చేయిస్తున్నాం కూడా. మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళి దీని మీద సరైన కఠినమైన చర్యలు తీసుకొని, సీఎం గారిది కాదు, హిందూ ధర్మ, సనాతన ధర్మంలో కాపాడే ప్రతి ఒక్కరి దగ్గరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం ముందుకు నడిపించాలన్న మనోభావన. ఓకే వామన శర్మ గారు, అలాగే బంగారే శర్మ గారు, ఇక చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సార్లు ఎస్ వామన శర్మ గారు మీరు చెప్పండి, అసలు ఇంతకు ముందు కూడా గతంలో కూడా చాలా సార్లు ఇటువంటి పాటలు కూడా రీమేక్ సంబంధించి, అంటే దేవుని నామస్మరణలతో అంకితం చేయబడిన పాటలను రీమేక్ కూడా చేశారు. మరి ఇప్పుడు ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు ఇలాంటివి జరిపినప్పటికీ కూడా, ఖండించినప్పటికీ కూడా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. మరి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే కనుక ఏం చెప్తారు మీరు? ఎన్నో వస్తున్నాయంటమ్మా, అవన్నింటిలో కూడా ఖండిస్తున్నాం. భక్తులందరూ కూడా ఖండిస్తున్నారు, సనాతన ధర్మం కూడా ఖండిస్తుంది. ఇకపైన రాకుండా ఉండాలంటే సరైన పద్ధతి ద్వారా సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ దీనికి ఒక జీవో తేవాలి. ఇప్పుడు గోమాతను రక్షించాలని ఒక జీవో, గో సంరక్షణ ఒక జీవో, తర్వాత దేవీ దేవతల మీద, అలాగే వేద శాస్త్రాల మీద, హిందూ ధర్మం మీద ఎటువంటి అపఖ్యాతులు పాటలు రాసిన, వ్యచనాలు రాసిన, అలాగే గోమాతల్ని శిక్షించిన, గోహింస చేసిన, ఇలాంటివన్నీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒక జీవో తేవాలని మా భావన. ఈ జీవో తెస్తే మాత్రం ఇకపైన ఇలాంటివన్నీ కూడా ముందుకు నడవేమో అని మా ఆలోచన. ఎందుకంటే దీన్ని ఊరుకుంటూ కొద్దీ బొగ్గులు ఎలాగైతే రాసుకుంటాయో అలా పూసిపోతుంటుంటాయి. అలా విధానంలో మేమేం హిందూ ధర్మంలో, హిందుత్వంలో ఉండే వాళ్ళం చాతకాని వాళ్ళం కాదు. మాదొక సాధు గుణం. గోమాత ఎలాగైతే మనకి బిడ్డని పక్కన పెట్టి పాలిచ్చి మనకి పౌష్టికాహారాన్ని ఇస్తుందో అంత గొప్పది మా హిందూ ధర్మం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఇకపైన ఇలాంటివి కూడా చర్యలు రాకుండా సుప్రీంకోర్టులో జీవో తేవాలి అని మా భావన. రైట్ అండి, థ్యాంక్ యూ అండి వామన శర్మ గారు, అలాగే బంగారు శర్మ గారు, థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక ఇప్పటికే విడుదలైన కిస్సా 47 పాటలో సంతానం సినీ విమర్శకుడి పాత్రలో కనిపించనున్నాడని విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక కెలుతి సాహిత్యం అందించిన ఈ పాటకు ఇంటర్నెట్లో విశేషమైన స్పందన కూడా లభించింది. అయితే ఈ పాటలో ఉపయోగించిన గోవిందా గోవిందా అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుమల తిరుపతి ఎలుయన్ ఏడుకొండలు ఆలయాన్ని, హిందువుల ఆరాధన సంప్రదాయాలను కించపరిచే
ఉద్దేశంతో వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి భగవంతుడికి అంకితం చేయబడిన భక్తి గీతాలలో వినిపించే ఈ పవిత్రమైన పదాలను పాటలో దుర్వినియోగం చేస్తారని ఆరోపిస్తూ వెంటనే ఈ పాటను సినిమా నుండి కూడా తొలగించారని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి, వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టేట్ యూన్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.